పొలిటికల్ రీఎంట్రీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బిగ్ ప్లాన్ చేస్తున్నారా? తాను నమ్ముకున్న బతుకమ్మ ద్వారానే తాను మళ్ళీ రాజకీయ రంగంలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారంటే అవుననే వార్తలు బలం చేకూరుస్తున్నాయి. కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత కొన్ని నెలల పాటు జైల్లో గడిపారు. తర్వాత ఆమె హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ కవిత అదే బతుకమ్మ, తాను నమ్ముకున్న బతుకమ్మ ద్వారా పొలిటికల్ రీఎంట్రీ అంటే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు తన సత్తా చాటాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉచిత పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ వెంట మహిళలు నడుస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొకసారి సెంటిమెంట్ ద్వారా కవిత మహిళలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా జరుగుతోంది. వచ్చే నెల మొదటి వారంలోనే కవిత పొలిటికల్ రీఎంట్రీని బతుకమ్మ ద్వారా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కవిత రాజకీయాల్లో మళ్ళీ దూకుడు పెంచేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారా? రాజకీయాల్లో మళ్ళీ కవిత యాక్టివ్ కావడం, గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నారా? వచ్చే లోకల్ బాడీ ఎన్నికల కోసం కవిత సన్నద్ధమవుతున్నారంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోవడం, తర్వాత సుమారు 5 నెలల పైగా ఆమె తిహార్ జైల్లో గడపడం, ఆ తర్వాత ఆమె బెయిల్పై హైదరాబాద్కు వచ్చిన తర్వాత తండ్రి ఆశీర్వాదం తీసుకొని ప్రస్తుతం సైలెంట్గా ఉన్నారు. కానీ కవిత రీఎంట్రీ మళ్ళీ ఎంత గ్రాండ్గా ఉండాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. తద్వారా కవితను మళ్ళీ యాక్టివ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి బతుకమ్మ సరైన వేదిక అని భావిస్తున్నారు. కవిత ఎప్పుడైతే బతుకమ్మ ద్వారా పూర్తి స్థాయిలో రాజకీయ ప్రవేశం చేశారో మళ్ళీ అదే బతుకమ్మను నమ్ముకొని ఇప్పుడు కవిత మరొక్కసారి పాలిటిక్స్లో దూకుడు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తాం. మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం మనతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, కవిత బతుకమ్మ ద్వారా రాజకీయాల్లోకి అప్పట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే బతుకమ్మను నమ్ముకొని రాజకీయాల్లో మళ్ళీ దూకుడు పెంచాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్లో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కాస్త స్తబ్దుగా ఉన్న కవిత మళ్ళీ వచ్చే వారం బతుకమ్మ ద్వారా గ్రాండ్గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గట్టికి కసరత్తు చేస్తోందా? ఎస్ రామ్దాస్, ఖచ్చితంగా. అంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాధన ఉద్యమంలో 2009-10 సంవత్సరంలో తెలంగాణ జాగృతి సంస్థను కవిత స్వయంగా సొంతంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎంపీగా 2014లో ఎంపీగా గెలిచినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత తను ఎమ్మెల్సీగా తన యొక్క ప్రస్థానాన్ని అయితే ముందుకు తాగిస్తున్నటువంటి తరుణంలో ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి తీహార్ జైల్లో దాదాపు 5 నెలలకు పైగా తీహార్ జైల్లో గడిపినటువంటి కవిత తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత తెలంగాణ రాష్ట్ర చీఫ్ మినిస్టర్ అయినటువంటి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళడము, దాదాపుగా కార్యకర్తలకి జాగృతి నాయకులకు ఎవరికి కూడా అందుబాటులో ఉండను అని చెప్పి ముందుగానే తను ప్రకటించడము, ఆ తర్వాత దాదాపుగా నెల రోజుల నుంచి కవితకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆచూకీ అయితే కనబడలేదు. కవిత ఎవరిని కలిసినటువంటి దాఖలాలు కూడా కనబడలేదు. తన యొక్క తండ్రి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాము. మానసికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నటువంటి కవితకు కేసీఆర్ పూర్తి స్థాయిలో తనకు సంబంధించినటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా కొన్ని చర్యలు కూడా తీసుకోవడము, ఆ తర్వాత కొన్ని యాగాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాము. ఇదే సందర్భంలో కేసీఆర్ తనయురైనటువంటి కవిత ఉద్యమ కాలంలో దాదాపుగా 10 జిల్లాలు, అప్పుడున్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలలో 10 రోజుల పాటు బతుకమ్మ వేడుకలను జరిపేది. దేశవ్యాప్తంగానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా 2 దేశాలలో కూడా జాగృతికి సంబంధించినటువంటి బతుకమ్మ ఉత్సవాలను కూడా జరిపేది. ఆ తర్వాత కొన్ని పాటలను కూడా సీడీల రూపకంగా బతుకమ్మ పాటలను, అలాగే తెలంగాణ ఉద్యమ పాటలను కూడా
తెలంగాణ జాగృతి తరపున బయటకైతే తీసేది. ఇప్పుడు భారత జాగృతి తరపున ఇప్పుడున్నటువంటి సందర్భంలో అక్టోబర్ 1, 2వ తారీఖు నుంచి బతుకమ్మ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఇదే సందర్భంలో 2వ తారీఖు నుంచి ఇప్పటికే పాఠశాలలకు అలాగే కళాశాలలకు సంబంధించినటువంటి సెలవులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా జరిగింది. అంటే 2వ తారీఖు నుంచి ఖచ్చితంగా బతుకమ్మను మళ్ళీ ప్రజల్లోకి బతుకమ్మకు సంబంధించినటువంటి ఒక సాకు రూపేణ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లోకి వెళ్ళడానికి కవిత ప్లాన్ చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగా భారత జాగృతికి సంబంధించినటువంటి నాయకులు కూడా భారీ స్కెచ్ వేస్తున్నట్టుగా మనకున్నటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అయితే అందుతూ ఉంది. ఇక దాంతోపాటుగా ఉమ్మడి 10 జిల్లా కేంద్రాలలో భారీగా జన సమీకరణ చేసి మహిళలతో బతుకమ్మను ఆడిపించడం వలన ఇప్పుడున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఆ తర్వాత గ్యాస్కు సంబంధించినటువంటి విషయంలో కూడా 500 రూపాయల సబ్సిడీని కూడా ప్రకటించడం జరిగింది. ఆ వెంటనే 2500 రూపాయలకు సంబంధించినటువంటి ప్రతి మహిళకి 2500 రూపాయలు ప్రతి నెల ఇచ్చేటువంటి స్కీమ్ను కూడా త్వరలో ప్రారంభించబోతున్నారనేటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. వీటన్నింటితో పాటుగా 200 యూనిట్లకు సంబంధించినటువంటి సబ్సిడీ కరెంటును కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంది. అంటే మహిళలు కాంగ్రెస్ పార్టీతో ఉన్న నేపథ్యంలో రానున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మార్కు చూపించాలంటే కవితను అస్త్రంగా వాడుకోవాలని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ అయినటువంటి చంద్రశేఖర్ రావు ఇప్పటికే ఆ యొక్క ఆలోచన. ఇప్పుడు కవిత బతుకమ్మ ద్వారా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గ్రాండ్గా ప్లాన్ చేస్తుంది, బాగానే ఉంది. కానీ మరి జనాలు ఆ మూడ్తో ఉన్నారా? అసలు కవిత రీఎంట్రీ గ్రాండ్గా మళ్ళీ బతుకమ్మ ఆడుకుంటూ పోతే జనాలు ఆమె వెంబడి పోతారా? అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే బీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామాన సర్పంచులు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాదాపు 12,000 పైచిలకు ఉన్నటువంటి సర్పంచులలో 8,000 పైచిలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు మొన్నటి వరకు ఉండి వారి యొక్క పరిపాలన కొనసాగించి ఫిబ్రవరిలో వారి యొక్క 5 ఏళ్ల పదవీ కాలం అయిపోయిన తర్వాత వాళ్ళు పక్కకు జరిగినటువంటి పరిస్థితి. అంటే ఖచ్చితంగా క్యాడర్ ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా యొక్క ప్రతాపం ఉంటుంది. సేమ్ టైము కవితను రిసీవ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. హరీష్ రావు అలాగే కొంతమంది వివేకానంద, మధుసూదనాచారి తదితర ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను రీసెంట్గా 3 రోజుల కింద ఎర్కపిడి గాంధీ, పౌడి కౌశిక్ రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి తరలించినటువంటి నేపథ్యంలో రాత్రి 11:30 గంటల సమయంలో కూడా వేలాది మంది మా కోసం వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. మా కోసము పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినటువంటి కార్యకర్తలను ఎవరు కూడా మొబిలైజ్ చేయలేదు. కేవలము మా పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి కార్యకర్తలు ప్రజలు వారందరూ కూడా అని చెప్పేసి ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి నేతలైతే చెప్పుకుంటా ఉన్నారు. ఇదే సందర్భంలో కవితకు సంబంధించినటువంటి రీఎంట్రీని గ్రాండ్గా చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ అలాగే భారత జాగృతి శ్రేణులు అయితే సిద్ధం చేస్తున్నట్టుగా మనకైతే చేస్తూ ఉంది. అది అక్టోబర్ 1 లేదా అక్టోబర్ 2వ తేదీన సూత్రప్రాయంగా ఒక తేదీని కూడా నిర్ణయించినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బతుకమ్మ ఆ పేరుతో బతుకమ్మ ఈవెంట్తో కవిత అప్పట్లో జాగృతి పేరుతో ఊరూరా వాడవాడ తిరిగింది. అంతేకాదు ఖండాంతరాల్లో ప్రచారం చేసింది అని బీఆర్ఎస్ పార్టీ గొప్పగా చెప్పుకుంది. బతుకమ్మ అంటే కొత్తేం కాదు జనాలకి, కానీ బతుకమ్మ ద్వారా ఆ ఈవెంట్లో ద్వారా ఒక్కసారిగా కవిత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. దీంట్లో విమర్శలు కూడా వచ్చాయి. బతుకమ్మ కొత్తేం కాదు, బతుకమ్మను అడ్డం పెట్టుకొని కవిత ఏదో రాజకీయంగా సాధించాలనుకుందంటూ వేరే విమర్శలు. అది సరే, అది పక్కన పెడదాం. కానీ ఇప్పుడు అదే బతుకమ్మను మళ్ళీ కవిత నమ్ముకుందా అంటే అవునని అనిపిస్తుంది. ఎందుకంటే రీఎంట్రీ అని అనలేం, కానీ దూకుడు పెంచే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ తను పాలిటిక్స్లో ఉంది, రాజకీయాల్లో ఉంది. రీఎంట్రీ కొత్తగా ఇచ్చేదేం లేదు. కానీ ఇప్పుడున్న నేపథ్యంలో ఆమె 5.5 నెలలు దాదాపుగా జైల్లో గడిపింది, తిహార్ జైల్లో. 5.5 నెలల తర్వాత మళ్ళీ కాస్త స్తబ్దుగా మారిపోయిన పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె ఇక్కడ జనాల్ని ఎదుర్కోవాలంటే ఏం సమాధానం చెప్తోంది? లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని జనాల్లో పోయి పెద్దగా బహిరంగ సభల్లో ప్రసంగిస్తే అంతగా రిసీవ్ చేసుకుంటారా? ఎందుకంటే ఒక అక్యూజ్డ్గా ఉండి ప్రస్తుతం బెయిల్ మీద వచ్చిన ఆ పర్సన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారా అనేది మరి ఏ రకంగా బీఆర్ఎస్ ప్లాన్ చేయబోతోంది. అంటే కవిత ఒక రకంగా ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఇదే బతుకమ్మ ద్వారా జనాల్లోకి వెళ్ళి అటు బీజేపీ కాంగ్రెస్ తనను కుట్రపూరితంగా ఇరికించారనే
ప్రచారాన్ని ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వాదనను తాను తెరపైకి తెచ్చి జనాల్లోకి వెళ్ళబోతోంది. ఇదే బీఆర్ఎస్ అస్త్రం ఖచ్చితంగా ఎండగడతామని చెప్తోంది. తద్వారా తాను మళ్ళీ ఒక రకంగా ఒక యుద్ధమే స్టార్ట్ చేయబోతుందంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి ఈ బతుకమ్మ ద్వారా మళ్ళీ కవిత ఇచ్చే ఎంట్రీ ద్వారా బతుకమ్మ ముగిసిన తర్వాత కూడా మళ్ళీ జనాల్లోకి ప్రతి జిల్లాల్లోకి వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి ఆమె గట్టిగా ప్రచారం చేస్తుంది అంటారు. చూడాలి మరి ఏ రకంగా ఉండబోతోంది, కవిత దూకుడు ఏ రకంగా పెంచబోతుంది. ఒక రకంగా తెలంగాణలో మళ్ళీ కవిత హవా మళ్ళీ కొనసాగే అవకాశాలనే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా. ఎందుకంటే ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఆమె కేసీఆర్ తనయ్య కాబట్టి ఖచ్చితంగా పార్టీలో ఆమె ఏది చేయాలనుకున్న ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మరి సరే ఇది జనాలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆమె మీకు తెలిసిందే దాదాపుగా ఆమె 5.5 నెలలు ఈడీ కేసులో ఇరుక్కుంది. ఈడీ కాదు, ఈడీ ఒక్కటే కాదు, సిబిఐ కూడా ఆమెను అరెస్ట్ చేసింది. కొన్ని కేసులు ఆమె తిహార్ జైల్లో గడుపుతున్న పరిస్థితి మనం చూసినాం. సో ఏం జరగబోతుంది మొత్తం మీద మరి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి కొంత బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో హరీష్ రావు చాలా గట్టిగా ఎదుర్కొంటున్నారు ప్రతిపక్షాలని. అసెంబ్లీలో కానీ బయట కానీ హరీష్ రావు గట్టిగా ఎదుర్కొంటున్నారు. మరి కవితను మళ్ళీ తెరపైకి తెచ్చి యాక్టివ్ చేయడం ద్వారా హరీష్ రావుకి ఏమైనా చెక్ పెట్టే ఆలోచన, ఆ కోణంలో కూడా కొంతమంది ఈ రకమైన వార్తలు కూడా వస్తున్నాయి. ట్రబుల్ షూటర్గా హరీష్కు పేరుంది. కొత్తగా చెక్ పెడతారా లేదా అని మనం ఆ కోణంలో పక్కన పెడితే ఆయనకున్న స్థానం ఆయనకుంది, ఆయనకున్న పరిధులు ఆయనకున్నాయి. కానీ కవితను మాత్రం ఖచ్చితంగా ఆమెను మళ్ళీ ఆమె రాజకీయ జీవితాన్ని బలోపేతం చేయాలి, ఆమె నెట్వర్క్ను స్ట్రెంగ్తెన్ చేయాలనే కోణంలోనే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తుంది. అందులో భాగంగానే కవితకు మళ్ళీ కవిత పార్టీలో ముఖ్య భూమిక పోషించాలి, తన మీద ఉన్న ముద్ర చెరిపేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అప్పుడున్నటువంటి తెలంగాణ జాగృతి ఇప్పుడు భారత జాగృతిగా మారింది. మరి ఇప్పుడు భారత జాగృతి ద్వారా మళ్ళీ బతుకమ్మ ద్వారా కవిత ఊరూరా వాడవాడ జిల్లాలో తిరిగి మళ్ళీ బతుకమ్మ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మరి ఆ 2వ తారీఖు నుంచి బతుకమ్మలు కవిత కంటిన్యూగా ఆ 9 రోజుల పాటు బతుకమ్మ ఏదైతే 9 రోజుల పాటు జరిగే బతుకమ్మలు, అట్లాగే సద్దుల బతుకమ్మ అంటారు కదా, సద్దుల బతుకమ్మ ఈవెంట్ కూడా పెద్ద ఎత్తున కవిత మరి ఎక్కడో ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒక షెడ్యూల్ మళ్ళీ తయారు చేస్తున్నారు. సో మొత్తం మీద 9 రోజుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ దాకా, సద్దుల బతుకమ్మ దాకా కవిత ప్రతి జిల్లాలో తిరిగేటట్టు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖచ్చితంగా ఈ బతుకమ్మ ద్వారా మళ్ళీ కవిత ఒకసారి మళ్ళీ పొలిటికల్ రీఎంట్రీ, అఫ్కోర్స్ నాటి రీఎంట్రీ ఎగ్జాక్ట్లీ పొలిటికల్గా దూకుడు పెంచే ఛాన్స్ కనిపిస్తోంది. తద్వారా తన ప్రత్యర్థులకు ఒక గట్టి ఇండికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరు కూడా రాజకీయపరమైన శత్రువులే కాబట్టి తానేంటి అనేది చెప్పదలుచుకున్నట్టుగా అర్థమవుతుంది. సో చూడాలి మరి కవిత ఏం చేయబోతోంది, బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి ప్లాన్తో పోతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.